టెక్నిక్స్ టెక్నాలజీ కంపెనీ నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక చిన్న కంపెనీ ఉన్నా కూడా గత ఒక 10-12 సంవత్సరాల్లో వాళ్ళ సాధించిన ప్రగతి చాలా 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 సంతృప్తికరంగా ఉంది. వాళ్ళు ఈరోజు ప్రపంచం అంతా కొత్త కొత్త సొల్యూషన్స్ వాళ్ళు అన్వేషించి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ దగ్గర అవన్నీ ప్రవేశిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్లో ప్రభుత్వ సంస్థలు చాలా ఉన్నాయి. అదేవిధంగా చాలా ఖ్యాతి పొందిన ప్రైవేట్ కంపెనీల దగ్గర కూడా వాళ్ళు తయారు చేసిన సొల్యూషన్స్ నడుస్తూ ఉన్నాయి. అన్నిటికంటే సంతృప్తికరమైన విషయం ఏముంది అంటే ఈ సంస్థ ప్రారంభించే వాళ్ళు ఇద్దరు మన మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇక్కడే వాళ్ళు పుట్టి పెరిగి ఇక్కడే ప్రాథమిక చదువు పూర్తి చేసి వాళ్ళు అమెరికాకి వెళ్ళి అక్కడ ఇట్లాంటి మంచి కంపెనీ వాళ్ళు స్థాపించుకోగలిగారు. అయినా ఈ ప్రాంతం నుంచి వాళ్ళకి అనుబంధం కావడం వల్ల మొత్తం వాళ్ళ డెవలప్మెంట్ టీము వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే పెట్టి ఉన్నారు. సుమారు ఒక 200 మంది ప్రస్తుతం వాళ్ళ టీంలో సభ్యులుగా ఉన్నారు. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ఒక 100-200 మందిని వాళ్ళు టీంలో కొత్తగా చేర్చడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వకి కూడా ఉపయోగపడే కొన్ని సొల్యూషన్స్ వాళ్ళు ఇప్పటికే కొన్ని వేరే సందర్భంలో తయారు చేసి ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ ద్వారానే అన్ని వాళ్ళ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫైల్స్ని టెక్నాలజీ ద్వారా ఏ రూపంలో మేనేజ్ చేయాలి అది ఒక మంచి సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉంది. అదేవిధంగా ఈరోజు మన లా అండ్ ఆర్డర్ దృష్టితో చూస్తే, క్రైమ్ దృష్టితో చూస్తే ఎన్నైనా మనకు కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని సమగ్రంగా మానిటర్ చేసే కూడా ఒక విధానం వాళ్ళు కొత్తగా తీసుకువచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మనకు స్మార్ట్ సిటీస్ చాలా ముఖ్యంగా నడుస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కొన్ని సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ప్రభుత్వంతో, ప్రభుత్వ శాఖలతో బాగా కలిసి పని చేసే ఈ సంస్థతో మాకు అవకాశం ఉంటుంది అని నేను ఆశిస్తూ, ఇంకా ఈ సంస్థ రాబోయే రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి చెందాలి. ఇక్కడ హైదరాబాదు మన రాష్ట్రానికి చెందిన చాలామంది యువకులకి వాళ్ళ నుంచి ఉపాధి రావాలి. చిన్న కేంద్రాలకి కూడా వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అట్లాంటి దగ్గర కూడా వాళ్ళ కొత్త శాఖలు స్థాపించగలగాలి అని నేను ఆశిస్తూ అందరికీ మరి ఒకసారి నా హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. Okay. So, heartiest congratulations and keep it up. Heartiest congratulations. Yeah, and congratulations, keep it up.